నాటక రచయిత, ప్లే రైట్. 24వ భాగము. సంగీతము, మ్యూజిక్. అరిస్టాటిల్ వరుస క్రమంలో 5వదిగా పేర్కొన్నాడు. సంగీతం, మ్యూజిక్ ఏ విధమైన ప్రస్తావన వచ్చినా ఆయన కాలం నాటి నాటకాల్లో కేవలం మాట్లాడటమే కాకుండా పాటలు పాడేవారు, గానం చేసేవారు. ఇది వరకు నాటకాలన్నీ అలానే ఉండేవి, కానీ నేడు అలా సంగీతభరితంగా నాటకాలు లేవు. అయినా నాటకాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంగీతం అంశాలు నేటు చోటు చేసుకున్నాయి. చాలా నాటకాల్లో సంగీతం యొక్క ఉనికి ప్రత్యక్షంగా ప్రదర్శనలో చోటు చేసుకుని ఉంటుంది. ఈ సంగీతం చాలా రూపాల్లో ఉంటుంది. షేక్స్పియర్ నాటకాల్లో పాటలు సర్వసాధారణం. అదేవిధంగా ఆధునిక రచయితలు కూడా తమ నాటకాల్లో పాటలు రాసేస్తున్నారు. బెర్టోల్ట్ బ్రెక్ట్ కూడా నాటక లక్షణాల్లో నేరుగా లేక ప్రత్యక్షంగా ప్రదర్శన శైలిలో వాడటం జరిగేది. స్వాభావికతావాదము లేక యథార్థవాదము, న్యాచురలిజం శైలిని అనుసరించే రచయితలు కూడా తమ రచనల్లో సందర్భాలను బట్టి పాటలు వాడేవారు. కొన్ని చోట్ల పాత్రలు కూడా రికార్డులు వేయటం జరిగేది. చెకోవ్ మిలిటరీ మార్చింగ్ బ్యాండ్ను ద త్రీ సిస్టర్స్ నాటకంలో నేపథ్యం నుంచి ఉపయోగించడం జరిగింది. టెన్సీ విలియమ్స్ ప్రక్కన దగ్గరలో ఉన్న నృత్యశాల నుంచి సంగీతం నేపథ్యం నుంచి వచ్చినట్లు ఏ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ నాటకంలో సృష్టించటం జరిగింది. దర్శకులు కూడా కొన్ని అవసరమైన చోట్ల సందర్భోచిత సంగీతం నాటక ప్రదర్శనలో పొందుపరచడం జరుగుతుంది. విశ్రాంతి సమయంలో భావస్థితిని మూడ్ కలిగించటానికి లేక నాటక ప్రారంభానికి ముందు కొన్నిసార్లు నాటక చర్యలను ప్రస్ఫుటం చేయటానికి కూడా సంగీతం వాడతారు. సంగీతం యొక్క ప్రభావం నాటక రంగంలో ప్రత్యక్షంగా ఉండి ప్రేక్షకుని యొక్క గాఢమైన భావాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. కొందరు సంగీతం వాడరు. పరోక్షంగా అన్ని నాటకాల్లోని సంగీతం ఉంటుంది. అది లయాత్మకమైన శబ్దాలలో ఉంటుంది. నాటకంలో ప్రత్యేకంగా శ్రావ్యంగా వినిపించటానికి కాకపోవచ్చు, కానీ నాటకం యొక్క విలువలు సంపాదించటంలో కలుస్తుంది. అంటే సంగీత బృందం ఇచ్చే శబ్దాలలో కలిసి ఉంటుంది. గాత్రం, పాదాల చప్పుడు, సంజ్ఞలు, అరుపులు, నేపథ్యంలో రైలు కోతలు, టెలిఫోన్ గంటలు, మరుగున ఉన్న డ్రమ్ యొక్క శబ్దాలు, తుపాకు పేలుళ్ళు, జంతువుల అరుపులో పక్క గది నుంచి వచ్చే సంభాషణల శబ్దాలు, ప్రత్యేక ధ్వని ఫలితాలు సాధారణంగా రచయిత, దర్శకుడు ఇస్తారు. నేను రచించిన రంగస్థల రహస్యాలు పుస్తకంలో అనేక ధ్వనులు ఎలా పుట్టించాలో వ్రాశాను.
ఇవన్నీ కూడా ఇతివృత్తం ప్లాట్, పాత్రలు క్యారెక్టర్స్, కథావస్తువు థీమ్, సంభాషణలు డైలాగ్స్ మొదలగు వాటికి ప్రోత్సాహకరంగా ఉండి వేరుగానే ఉంటూ నాటకం యొక్క సానుభూతిని సృష్టిస్తాయి. ప్రతిభావంతమైన దర్శకుడు సంభాషణలతో పాటు నాటకంలోని శబ్దాలన్నింటినీ సంగీత బృందం లేక సమూహంలో అద్భుతమైన నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసినట్టు ఇవ్వవచ్చును. న్యూయార్క్లో సంగీతభరితమైన నాటకం ద ఫెంథమ్ ఆఫ్ ఒపేరా చూశాను. అది మ్యూజికల్ ప్లే 7,500 ప్రదర్శనలు మించి ఆడుతున్న గొప్ప నాటకం. శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యుడి గారి ప్రభావంతో తెలుగులో అనేక సంగీత నాటకాలు వచ్చాయి. నాటకానికి ముందు సంగీత అనే పదం చేర్చేవారు. ఉదాహరణకి సంగీత సావిత్రి. నేను నటాలి ద్వారా ప్రయోగించిన అన్నింటికీ నాటకాలకు సంగీతం వాడాను. కొన్ని నాటికల్లో నీకన్నా పసుపు నెయ్యం, కనబడుట లేదు, దేహాంతర ప్రాప్తి పాటలు రాశాను. నండూరి వారి ఎంకి జానపద నృత్య గేయ నాటకంగా 22 పాటలతో 2 గంటలు సంగీత ప్రధానంగా ప్రదర్శించాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.